ద లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మీరందరూ బాగున్నారని అభిలాషిస్తున్నాం. ఈరోజు మన అంశము ప్రార్థన. మొదటి తెస్సలోనియులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చివరిలో ఎడతెగక ప్రార్థన చేయుడి అని రాయబడ్డది. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనము దేవునితో మాట్లాడుట లేదా మన విజ్ఞాపనలను దేవునికి తెలియచేయుట. మనము ఏ సమస్య ఉన్నా, ఏ కొరత ఉన్నా ప్రార్థన ద్వారా దేవుణ్ణి దర్శించుట. కనుక ప్రభు అంటున్నాడు, ఎడతెగక ప్రార్థన చేయుడి అంటున్నాడు. మనము దేని కొరకు ప్రార్థన చేయాలి? చాలాసార్లు మనం చేసే ప్రార్థన ఎలాగుంటుందంటే, మన స్వార్థం కొరకే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ బైబిల్లో యోబు అని ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన తన కష్టకాలమందు ఎదుటి వారి కొరకు ప్రార్థన చేశాడు. అంటే నాకు వచ్చిన కష్టాలు ఎదుటి వారికి రాకూడదు. అప్పుడు దేవుడు అతడి ప్రార్థనను విని పూర్వము కలిగిన దానికంటే రెండంతలుగా అతన్ని దీవించినట్లుగా గ్రంథంలో రాయబడ్డాడు. కొన్నిసార్లు లోకులు చూడండి, తెలియకనే మంచి మాటలు మాట్లాడుతుంటారు. మాకొచ్చిన కష్టాలు పగోడికి కూడా రావద్దు, చక్కటి మాట. కనుక మనము ఏ విధంగా ప్రార్థన చేయాలి? చాలామంది కష్టాలు వచ్చినప్పుడే దేవునికి మొరపెడుతూ ఉంటారు. ఉదాహరణకి, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళకు చాలా శ్రమలు వచ్చాయి. ఒక మాటలో చెప్పాలంటే జీవితం మీద విరక్తి కలిగింది. ఎందుకంటే వారి గోడు వినేవాళ్ళు లేరు, నా అనేటోళ్ళు లేడు. అందరూ కొట్టేటోళ్ళు, తిట్టేటోళ్ళు, దూషించేవాళ్ళు, శపించేవాళ్ళు, ఇబ్బందులకు గురి చేసేవారే అక్కడ కనిపిస్తున్నారు. అటువంటి సమయంలో వారు ప్రభు వైపు చూశారు. లోకంలో సామెత ఉంది, దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటారు. అలాగే వీరు ఆకాశం వైపు తలెత్తి కన్నీటితో ప్రభును వేడుకొన్నాడు. అప్పుడు దేవుడు వారి మొరలను విన్నాడు, వారిని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే మన దేవుడు మన ఏ భాషలో మొరపెట్టినా ఆయన ఆలకిస్తాడు. కనుక మనము ఎడతెగక ప్రార్థన చేయాలి అని భక్తుడు ఇక్కడ రాస్తున్నాడు. అయితే ఈరోజు ఒక 8 లేదా 10 పాయింట్లు నేను మీతో మాట్లాడాలని ఆలోచన కలిగి ఉన్నా. ఎడతెగక ప్రార్థన చేయాలి. దేని కొరకు మనం ప్రార్థన చేయాలి? నెంబర్ 1, జ్ఞానము కొరకు మనం ప్రార్థన చేయాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో రాయబడ్డది, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నట్లయితే వాడు దేవుణ్ణి అడగాలి అని రాయబడ్డది. జ్ఞానము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అయితే జ్ఞానములో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, జ్ఞానం అంటే ఏంటంటే దేవునికి భయపడుటే జ్ఞానం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం మరియు 9వ అధ్యాయం 10వ వచనంలో దేవునికి భయపడుటే జ్ఞానం. రెండవదిగా, వినయము గల వారి యొద్ద జ్ఞానం ఉన్నది అని రాయబడ్డది. వినయము గల వారి యొద్ద
జ్ఞానం ఉన్నది. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనంలో ఆ మాట మనకు కనిపిస్తుంది. మూడోదిగా గద్దింపుకు లోబడితే జ్ఞానము. సామెతలు 15వ అధ్యాయం 32వ వచనం. హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. ఈ చెప్పబడిన ఈ వాక్యములన్నిటిలో కూడా జ్ఞానమును గురించి రాయబడ్డది. కనుక మనం మొట్టమొదటిగా ప్రార్థన దేని కొరకు చేయాలంటే మనకు జ్ఞానము కావాలి. ఈ జ్ఞానము అనేది మనలో ఉన్నప్పుడే మనము మహిమ శరీరాన్ని ధరించుకొని ప్రభువుతో మధ్యాకాశంలో ఉండుటకు కొనిపోబడతాము. కనుక మనం ప్రతిరోజు దేవుని సన్నిధిలో చేయవలసిన ప్రార్థన ఏంటంటే, మొదటిగా ప్రభువా నాకు జ్ఞానము కావాలి అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఇది మొదటి అంశం. రెండవదిగా చూసినట్లయితే యేసు ప్రభువారు మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో ఏం చెప్పాడంటే, శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని చెప్పాడు. ఇది శిష్యులు యేసు ప్రభుతో ఉన్న కాలమందు, అంటే యేసు ప్రభు వారికి చెప్పిన మాట, మీరు శోధనలో ప్రవేశిస్తారు కనుక శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. కానీ వారు నిద్రమత్తులుగా ఉన్నారు. దుఃఖం వలన వారు నిద్రపోయినట్లుగా రాయబడ్డది. అందువలన మనం చేయవలసిన మరొక మాట ఏంటంటే, శోధనలో ప్రవేశించకుండా, యేసుప్రభు వారు ఏ గడియలో వస్తారో మనకు తెలియదు. ఆయన రెప్పపాటు గడిలో వచ్చును, ఎరుగని గడిలో వచ్చును, దొంగ వచ్చినట్లుగానే వచ్చును అని రాయబడ్డది. కనుక యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన్ను మనం ఎదుర్కొనే స్థితిలో ఉండాలి. ఒకవేళ విడువబడితే ఆ దినం మహాభయంకరమైన దినంగా ఉంటుంది. కనుక మనము శోధనలో ప్రవేశించకుండా ప్రార్థించే అనుభవం అనేది మనకు అవసరమైంటుంది. అందుకనికే ఈ అంత్య దినాలలో మనం ఎక్కువగా రాత్రుల్లో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయాలి. యేసు ప్రభువారు పగలంతా గ్రామాలలో పట్టణాలలో సంచరించి సేవ చేసిన యేసయ్య రాత్రి వేళలో తండ్రి సన్నిధిలో ప్రార్థనలో గడిపినట్లుగా రాయబడ్డది. కనుక మనం కూడా శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన అనే అనుభవం కలిగి ఉండాలి. ఇది రెండో అంశం. మూడోదిగా చూసినట్లయితే శత్రువుల కొరకు మనం ప్రార్థన చేయాలంట. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో రాయబడ్డది, శత్రువుల కొరకు మనం ప్రార్థన చేయాలి. అప్పుడు శత్రువులు ఎవరు? శత్రువులు అంటే నెంబర్ 1 మరణము మనకు ఒక శత్రువు. కొన్ని శత్రుత్వాల నుంచి నేను మీకు తెలియచేస్తాను. ఈ లోకము మనకు శత్రువు. రెండోదిగా మరణము మనకు శత్రువు. మూడోదిగా శాపం ఒక శత్రువు, వ్యాధి ఒక శత్రువు. ఇలాగూ పలు శత్రుత్వములను గురించి మనం గ్రంథంలో చదవచ్చు. కనుక మనము శత్రువుల కొరకు ప్రార్థన చేయాలంట. చాలామంది శత్రువుల కొరకు ప్రార్థన చేయరు, కానీ ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని హింసించు వారి కొరకు మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు. కనుక ఈ అంత్య దినాలలో మనం ఎక్కువగా దేవుని సన్నిధిలో ఇటువంటి అనుభవం కలిగి ప్రార్థన చేయాలి. ప్రభువా శత్రువులు మిత్రులుగా మార్చు అని మన శత్రువుల కొరకు ప్రార్థించే అనుభవం మనకు కావాలి. తర్వాత నాలుగోదిగా పరిశుద్ధుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో మనం పరిశుద్ధుల కొరకు, ఎందుకంటే ఎంతోమంది పరిశుద్ధులు పలు రీతిలుగా పలు వ్యాధులు, పలు బలహీనతలు, పలు రీతిలుగా కష్టపడుతున్నారు. కనుక
పరిశుద్ధులను దేవుడు బలంగా వాడుకున్నట్లుగా, పరిశుద్ధులకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చినట్లుగా, అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సేవకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. సేవకులకు దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలి, వారికి కృపనివ్వాలి, అభిషేకాన్నివ్వాలి, ఆరోగ్యాన్నివ్వాలి, వారు బలమైన పాత్రలుగా వాడబడాలి. అది మనం ఏం చేయాలి? సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. ఆది అపొస్తలుల కాలంలో పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం ఏం చేసింది? సేవకుడి కొరకు ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి పేతురును చెరసాలలో నుండి బయటికి తీసుకొని వచ్చాడు. అంటే సంఘం యొక్క ప్రార్థన, అంటే సంఘమైన మనమందరూ కూడా సేవకుల కొరకు, పరిశుద్ధుల కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థించే వారంగా ఉండాలి. ప్రభువా, మా సేవకులు దీవించండి, మా సేవకులు బలంగా వాడుకోండి, మా సేవకుల ద్వారా అనేకమైన అద్భుతాలు జరగాలి. ఎందుకంటే సేవకుడు బలంగా పరిచర్య చేస్తే అనేక మంది ప్రభు వైపు ఆకర్షింపబడతారు. సంఘం యొక్క ప్రార్థన ద్వారా సేవకులు వాడబడతారు. ఒకరోజు ఒక అతను నన్ను అడిగాడు, ఏంటంటే ఆది అపొస్తలుల కాలంలో వారి నీడబడితేనే స్వస్థతలు వచ్చాయి, వారు ముట్టుకుంటే అద్భుతాలు జరిగాయి, ఇప్పుడు ఎందుకు అంతగా జరగట్లేదు అంటే, అపొస్తలుల కార్యము 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివితే అక్కడ రాయబడిన మాట, ఆ రోజుల్లో అపొస్తలులకు ఇప్పుడున్న సదుపాయాలు లేవు. ఎన్నో దేశాలకు వారు ప్రయాణం చేశారు. వారు నాటు పడవలలో ప్రయాణం చేశారు. ఈ ఒడ్డు చేరుకుందామని లోపల ఏదో బలమైన గాలి వస్తే మళ్ళీ చాలా లోతుకు వెళ్ళిపోయేవారు. మరలా తోసి ఒడ్డుకు చేరుకున్నారు. కానీ సంఘం అయితే వారి కొరకంట ఎంతో శ్రద్ధ వహించి ప్రార్థన చేసేవారు. అందువల్ల సంఘ ప్రార్థన ద్వారా దేవుడు అపొస్తలులని బహుబలముగా వాడుకున్నట్లు రాయబడ్డది. కనుక ఈ అంత్య దినములలో సంఘ బిడ్డలందరూ కూడా సేవకుల క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. సేవకుల్ని దేవుడు ఎత్తి పట్టుకున్నట్లుగా, సేవకుల ద్వారా దేవుడు అనేకమైన అద్భుతాలు జరిగించినట్లుగా చేయవలసింది ఏంటంటే ప్రార్థన అనేది చేయాలి. కనుక ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కనుక పరిశుద్ధుల కొరకు మనం ప్రార్థన చేయాలి. తర్వాత 5వదిగా చూసినట్లయితే రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలంట. చూడండి, 2 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వాక్యాలను మనం చూసినట్లయితే మనం ఎవరి కొరకు ప్రార్థన చేయాలంటే రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. అంటే మనకు ఇవ్వబడిన బాధ్యత ఏంటంటే దేశం క్షేమంగా ఉండాలి, దేశ నాయకులు క్షేమంగా ఉండాలి, వారు దైవ జ్ఞానంతో వారి పరిపాలన చేయాలి. కనుక బైబిల్ ఏం చెప్తుంది? దేశం కొరకు, దేశ అధికారుల కొరకు, దేశ నాయకుల కొరకు మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలంట. కనుక అందుకొరకే ఇక్కడ ప్రభు వారు అంటున్నారు, ఎడతెగక ప్రార్థన చేయండి. అంటే దేవుని బిడ్డలమైన మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలి. అందుకే ప్రార్థనలో 10 భాగాలు ఉన్నాయి. ప్రార్థన ఎలాగ చేయాలంటే, మనకు తెలిసిన ఒకటే ప్రార్థన, ఒకటే గేర్లో వెళ్తుంటాం. కానీ బైబిల్లో చెప్తుంది 10 విధమైన ప్రార్థనలు ఉంది. మొదటిగా ఎడతెగక ప్రార్థన చేయాలంట. రెండవది నిత్యము ప్రార్థన చేయాలంట. మూడవది పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. నాలుగవది దైవ చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి. 5వదిగా చూస్తే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. 6వదిగా ఏకీభవించి ప్రార్థన చేయాలి. 7వది పట్టుదలతో ప్రార్థన చేయాలి. 8వది ఆసక్తితో ప్రార్థన చేయాలి. 9వది విశ్వాసముతో ప్రార్థన చేయాలి. 10వది యేసుక్రీస్తు నామములో మనం ప్రార్థన చేయాలి. కానీ మనం అలాగ ప్రార్థన చేయట్లేదు, ఏదో చేయాలంటే చేస్తున్నాం. కానీ నేను తరచుగా చెప్తున్న మాట ఏంటంటే, ఒక విశ్వాసి ఒకరోజు కనీసం 3 గంటలు ప్రార్థన చేయాలి. ఎందుకంటే 24 గంటలు దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. మనకు జ్ఞానం ఇచ్చి, మనకు ఆక్సిజన్ ఇచ్చి, ఎన్నో మేలు. ఒక పేషెంట్ను మనం ఐసీయూలో చూస్తే ఆక్సిజన్ కొరకు ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నారు. కానీ దేవుడు మనకు ఆక్సిజన్ ఉచితంగా ఇస్తున్నాడు, మనకు జ్ఞానం ఉచితంగా ఇస్తున్నాడు. మన జ్ఞానము గనక దేవుడు తీసేస్తే మన ఇంటికి మనం వెళ్ళలేం,
మన పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు. మన జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేస్తున్నాడు. జ్ఞానం ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, ఎన్నో మేలు ప్రభు మన జీవితంలో చేస్తున్నాడు. కనుక మనం ఏం చేయాలంటే ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తావో దేవుడు అంత కృపని నీకు ఇస్తాడు, అంత జ్ఞానమును నీకు ఇస్తాడు, అంత ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు, అంత కాపుదల దేవుడు నీకు వస్తాడు. కనుక మనం చేయవలసిన పని ఏంటంటే ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈరోజు నువ్వు నాకు ఇచ్చినందుకు స్తోత్రం. దేవా, ఈరోజు నువ్వు ఇచ్చిన జ్ఞానం బట్టి స్తోత్రం. ఈరోజు నువ్వు నాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం అని మనం ప్రతిరోజు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించాలి. ఆ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు నీ కుటుంబంలో మేలు చేస్తాడు, నీ ప్రాంతంలో గొప్ప మేలు చేస్తాడు, నీ ద్వారా గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు రగిలింపజేస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాలలో మనం ప్రార్థన పరులుగా మార్చబడాలి. ఒక బలమైన ప్రార్థనాత్మను కలిగి మనం దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి ఆయన మధురమైన స్వరాన్ని విందాం, ఆయనలాగా మార్చబడదాం, ఆయన రాకడకు సిద్ధపడదాం. అటు కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, మహాగణుడా, ఈ అంత్య దినాలలో మాకు ప్రార్థన ఆత్మ కావాలి. మమ్మల్ని ప్రార్థన పరులుగా మార్చండి. ఒక బలమైన ప్రార్థనాత్మ మాకు అనుగ్రహించండి. మేము ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఎడతెగగా ప్రార్థన చేయడానికి కృపను అనుగ్రహించండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ ఇది మొదలుకొని ప్రభు రాకడ పర్యంతరం సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు చిత్తమైతే మరొక వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.